హాయ్ ఫ్రెండ్, నేను మీ కోటేశ్వరరావు బాల గిద్దలు యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం అండి. నా ఫాలోవర్స్కు, నా సబ్స్క్రైబర్లకు, నా అభిమానించే ప్రతి ఒక్క ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. మీరందరూ హ్యాపీగా ఉన్నారండి. అంతా బాగుంటే చాలండి. మీరు హ్యాపీగా ఉన్నారు. అందరూ ఇంత దూరం తీసుకొచ్చి నా వీడియోని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అందరికి ధన్యవాదాలండి. ఈరోజు నా వీడియోలు మీకు నచ్చినట్టయితే అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, నేను చిన్నతనంలో ఒక కథ చెప్పినానండి. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక కథ నాకు చాలా బాగా గుర్తుంది. ఆ కథ చెప్తామని చెప్పి మీకు వచ్చానండి. ఆ కథ పేరు వచ్చేసి సుమతి, కాలమతి, మందమతి అనే 3 చేపలు ఉంటాయండి. సుమతి, కాలమతి, మందమతి అనే చేపలు 3 మంచి స్నేహితులండి. మంచి స్నేహితులుగా బాగా వాళ్ళు సరదాగా హ్యాపీగా ఆడుకుంటా చేసుకుంటా చాలా అన్యూన్యంగా ఉంటారండి. కానీ కొంతకాలం వచ్చేసరికి వేసవికాలం అంటే ఎండల కాలం వచ్చేసింది. ఎండల కాలం వచ్చేసరికి సుమతి ఏం చెప్పిందంటే, కాలమతి దగ్గరికి వెళ్ళి, కాలమతి, మనము ఇక్కడ నుంచి తొందరలో ఎండాకాలం వస్తుంది కదా, వేసవికాలం వచ్చి జాలరి వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతారు, మనల్ని పట్టుకుంటారు. వీలైనంత తొందరగా ఈ మడుగు మనము వదిలేసి వేరే సముద్రానికి వెళ్ళిపోదామని చెప్పి సుమతి చెప్తుంది. కాలమతి ఏమన్నదంటే, సరే మిత్రమా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, మన మందమతి కూడా చెప్దాంపా అని చెప్పి మందమతి కాడికి పోతాడు. మందమతి కాడికి పోతే ఇటు సంగతి, ఎండాకాలం జాలరి వాళ్ళు వస్తారు, జాలరి వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకొని వెళ్ళిపోతారు. మనము పట్టుకొని వెళ్తే మనకు ఇదైపోతుంది. మన సుమతి చెప్పినట్టు విని మనం ఇక్కడ నుంచి చిన్నగా మనం వెళ్ళిపోదాము అంటే, మందమతి ఏంటంటే కేర్లెస్ తీసుకుంటుంది. ఎవరు మనల్ని ఇచ్చి పట్టుకునేది, ఎవరు మనల్ని చేసేది అని రెక్లెస్గా చేసేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఇంక రానే ఎండలకాలం వచ్చింది. ఇంకా సుమతి ఏం చేసింది, తన కాలువల నీటి ద్వారాతో వాటర్ ద్వారాతో చిన్నగా వెళ్ళి సముద్రాన్ని చేరిపోయింది. ఇంకా ఎండలకాలం వచ్చేసి జాలరు వాళ్ళు ఇచ్చి వలేసారు. వలేసేసరికి అందులో కాలమతి ఏం చేసిందంటే, ముందు కాలమతి పడిపోయింది. కాలమతి పడి ఎగురుతా ఉండి చచ్చిపోయినట్టు యాక్షన్ చేసింది. ఒడ్డుకు తీసేసి చచ్చిపోయినట్టు యాక్షన్ చేసింది. యాక్షన్ చేసేసరికి ఈ జాలరు అతను ఏమంటాడు, చచ్చిపోయిన చేప మనకెందుకు అని చెప్పి మళ్ళీ నీటిలో వదిలేస్తాడు. నీటిలో వదిలేసినమాట జారుకొని తప్పని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంక అంతలేక మందమతి లోపల ఉంటుంది. ఇంకా మందమతికి అంత తెలివితేటలు లేవు. వేసేసరికి ఆ వాళ్ళలో మందమతి తిరుగుతుంది. ఎగిరి 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 ఇది కూడా చచ్చిపోయినట్టు యాక్షన్ చేస్తున్నట్టు అని చెప్పి జాలరు అట్నే ఉంచుతాడు. ఉండేసరికి కొట్టుకొని మందమతి చచ్చిపోతాడు. ఇంకా చిన్నగా ఈ కాలమతి ఆ కాల ద్వారా ఈ ద్వారా చిన్నగా ఎట్లా కొట్టరు, సముద్రంలో చేరి ఇద్దరు ఒకటవుతారు, కలిసిపోతారు. కలిసిపోయేసరికి అప్పుడు వీళ్ళిద్దరు నుండి ఇక సుమతి దగ్గరికి వెళ్ళి, ఏ మిత్రమా, బాగున్నావా, ఎలా ఉన్నావు, మన మందమతి మిత్రం మన స్నేహితులు మందమతి, సారీ అండి తడబడుతున్నా, ఏమనుకోకూడదు, మన మందమతి స్నేహితుడు ఎలా ఉన్నాడు అదేం చెప్పి అడిగేసరికి, ఇంకెక్కడ మందమతి, నువ్వు చెప్పినప్పుడు ముందే వచ్చింటే మాకు గతి పట్టేది కాదు, ఆ మందమతి మకురుగా ఉండదు కాబట్టి తన ఒడ్డుకు చేరుకొని ఆ జాలర్ వాళ్ళు నేను చచ్చిపోయినట్టు యాక్షన్ చేసినని చెప్పి ఆ మందమతిని కూడా నటిస్తుందని చెప్పి దాంట్లో వేసారు. ఆ వేసేసరికి మందమతి ఆనే చనిపోయినది. సరే మిత్రమా, నేను చెప్పినట్టు విన్నందుకు చాలా థ్యాంక్స్ మిత్రమా, ఇక మీద అన్ని తెలివితేటలతో మనం అందరం హ్యాపీగా ఉండాలి అదని చెప్పి ఇద్దరు కలిసిపోయి హ్యాపీగా ఉంటున్నారండి. ఇదండి నా కథ. నచ్చితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టే అనుకుంటానండి. ఇది చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు, బడికి వెళ్ళేటప్పుడు నేను చదువుకున్న కథ అండి. అది కొద్దిగా గుర్తుకొచ్చింది. ఇలాంటి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండి. వీలైతే కథలో తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. మీ కోటేశ్వరరావు బాల యూట్యూబ్ ఛానల్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.
మీరందరూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అండి. అంత హ్యాపీగా ఉండండి, అందరు సరదాగా నవ్వుతుండాలి, హ్యాపీగా నవ్వుతుండాలి. ఎంత బాధ వచ్చినా దుఃఖం వచ్చే నవ్వే మనకు ఆరోగ్యం. నవ్వండి, హ్యాపీగా ఉండండి. ఉంటానండి. జై హింద్.